హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. శేఖర్ కమ్ముల గారి సినిమాలంటే నాకు చాలా అభిమానం. అంటే ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక స్పృహతోటి, సామాజిక బాధ్యతతోటి ఒక సామాజిక అంశాన్ని మనతోటి పంచుకుంటారు. అయినా ఆ సామాజిక అంశాన్ని ఖరాఖండిగా చెప్పేస్తారు, అంటే తీవ్రంగా విమర్శిస్తారు. మీరు లీడర్ సినిమా చూస్తే సమకాలీన రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, అంటే పదవుల కోసం సొంత వ్యక్తులని చంపే కాలంలో మనం ఉన్నాం అనేది లీడర్ సినిమా ద్వారా తెలిస్తే, గోదావరి కానీ, ఆనంద్ కానీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ, హ్యాపీ డేస్ కానీ, ఫిదా కానీ, అబ్బా అద్భుతమైన సినిమాలు. అంటే ప్రతి సినిమా అంటే థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఆ సినిమా నుంచి మనం ఏదో ఒకటి తీసుకొని వస్తుంటాం. ఇది చాలా రేరు. మనము ఈ జనరేషన్లో ఎన్నో సినిమాలు చూస్తున్నాం, కానీ శేఖర్ కమ్ముల గారి సినిమాలతోటే ఇది సాధ్యం. శేఖర్ కమ్ముల గారు అంటే నాకు చాలా అభిమానం. అందుకే ఆయన సినిమా కుబేరా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ గురించి మీతోటి నా అనుభవం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ముఖ్యంగా ఆ జోనర్ నుంచి శేఖర్ గారు బయటికి వచ్చారేమో అనిపించింది. అంటే మీరు పాత సినిమాలని చూస్తే ఒక జోనర్ ఉంటుంది, ఆ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇవన్నీ. సో దాని నుంచి బయటకు వచ్చారనిపించింది. ఈ ట్రైలర్ ద్వారా నాకేమర్థమైందంటే, ఈ సినిమాలో మనకి మనీ పవర్, పొలిటికల్ పవర్, ఇండస్ట్రియల్ పవర్, అంటే సమాజంలో డబ్బున్న వ్యక్తి ఏం చేసినా నడిచిపోతుంది అనే దాని గురించి ఈ సినిమా చేసిండేమో అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ట్రైలర్ని చూస్తే అదే అనిపిస్తుంది. అందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి నాకు. ఈ ట్రైలర్ 2.5 నిమిషాలు ఉంది. అయితే నాగార్జున గారేమో ఒకవైపు ఒక లక్ష్యంతో పోతుంటే, ధనుష్ గారేమో ఏ పూట కాపూట బతుకుతూ జీవితం మీద ఆశలు పెంచుకునే వ్యక్తి కనిపించింది. అండ్ ఈ ట్రైలర్లో రష్మిక మందన గారి ఇంపార్టెన్స్ అయితే చాలా కనిపించింది నాకు. అండ్ మనకు తెలుసు శేఖర్ కమ్ముల గారి సినిమాలో ఒక ఉమెన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఏ సినిమాలైనా తీసుకోండి, ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్ అలాగే కనిపిస్తుంది. ఈ సినిమా చాలా పెద్ద స్కేల్ ఉన్న సినిమా లాగా అనిపించింది. ఒక డైలాగ్ తోటి నేను మీకు చెప్పదలుచుకున్నది, ఒక ముస్టోడు ఇప్పుడు గవర్నమెంట్ మొత్తాన్ని రిస్క్లో పడేశాడు అనే డైలాగ్ని బట్టి చూస్తే ఈ సినిమా చాలా పెద్ద స్కేల్లో ఉంది. అండ్ అంటే పొలిటికల్గా అండ్ మనీ పవర్ గురించి ఈ సినిమాలో చాలా డిస్కషన్ జరుగుతుంది అనిపిస్తుంది ఈ ట్రైలర్ని చూస్తే. రష్మిక ఒక డైలాగ్ చెప్తుంది, డబ్బులు, పోలీసులు, కోర్టులు అన్నీ వాళ్ళవే, ఈ ప్రపంచం మొత్తం వాళ్ళదే. అంటే చాలా డెప్త్గా మనీ గురించి డిస్కషన్ చేశారు, పొలిటికల్ పవర్ గురించి డిస్కషన్ చేశారు, అంటే మనీ సెంట్రిక్ రాజకీయాల గురించి డిస్కషన్ చేశారు అనిపిస్తుంది. నాకంటూ ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలోనే వాళ్ళతో తేల్చుకుంటా అని ధనుష్ గారు చెప్పే డైలాగు ఈ సినిమా మీద అంచనాలను చాలా పెంచింది. ముఖ్యంగా ధనుష్ గారి ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడితే చాలా ఫెంటాస్టిక్ అనొచ్చు. అంటే ధనుష్ గారు చాలా మంచి నటుడు అని మనకు తెలుసు, కానీ ఈ సినిమాలో శేఖర్ కమ్ముల గారు ఆయనని ఏ విధంగా వాడుకున్నారో అని ఆ ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒక బెగ్గర్గా చూపించి మళ్ళీ ఒక సూట్ వేసుకొని, అంటే చాలా షేడ్స్ ధనుష్ గారిలో శేఖర్ కమ్ముల మనకు చూపించాడు అనిపిస్తుంది. అలాగే నాగార్జున గారికి కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడ్డది అనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన బినామీగా ఉంటాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అన్ని డబ్బులున్నా కూడా చూస్తే చాలా సాదా సీదాగా అనిపిస్తాడు. కాబట్టి నాకు ఆయన ఒక బినామీగా ఉంటాడేమో అనిపిస్తుంది. మేబీ ఆయన రిచెస్ట్ పర్సన్ అయి కూడా ఉండొచ్చు. డైరెక్టర్ కాన్సెప్ట్ని మనమైతే వెళ్ళి చూడలేము, కేవలం అనలైజ్ అయితే చేస్తాం. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా ఫ్రెష్గా ఉంది. మనకు తెలుసు దేవిశ్రీ మ్యూజిక్ తోటి ఆట ఆడుకుంటుంటాడు, అద్భుతంగా ఆయన ప్రయోగాలు చేస్తుంటాడు మ్యూజిక్లో. అంటే ఇది ఈ సినిమాకి ఈ మ్యూజిక్ ఒక అసెట్, ఈ సినిమా సీన్లని మ్యూజిక్ నిలబెడుతుంది అనిపిస్తుంది. అంటే ఈ ట్రైలర్ చూస్తేనే మనకి ఆ ఫ్రెష్నెస్ అయితే కనిపించింది. ఈ ట్రైలర్లో ఇంకో విషయం అయితే నేను గమనించిన, నాగార్జున గారు ఏదో ఒక పర్సనల్ విషయం కోసము దేవాని ట్రైన్ చేస్తున్నాడు అనిపించింది. తర్వాత నాగార్జున గారు చేసే విషయం దేవాకి అర్థమై నాగార్జున నుంచి ఎస్కేప్ అవుతాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంఘర్షణ ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ సినిమాలో నాకు తెలిసి అదే ఒక హైలైట్ అంశంగా చూపించబోతున్నాడేమో శేఖర్ కమ్ముల అనేది నాకైతే అర్థమవుతుంది. సో ట్రైలర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. అంటే ఈ రోజుల్లో ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది సినిమాలో ఏది ఉంది అనేది. కాకపోతే ఈ ట్రైలర్లో ఒక చిన్న సస్పెన్స్ అయితే మెయింటైన్ చేసిండు. ఆ సస్పెన్స్ ఇంకా సినిమాలో క్యారీ అవుతుంది అనిపిస్తుంది. నాకు తెలిసి ఇంకా ఈ ట్రైలర్లో మెయిన్ విలన్ని చూపించలేదేమో అనిపిస్తుంది. ట్రైలర్ కట్స్ని బట్టి చూస్తే నాకైతే అట్లా అనిపిస్తుంది.
సో ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ఈ సినిమా 20th అనుకుంటా రిలీజు. సో శేఖర్ కమ్ముల గారి ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక అంశం ఉంటుంది, సమాజానికి అవసరమయ్యే అంశం ఉంటుంది. ఆయన సినిమాలో డైలాగులు మాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, గుండెలను హత్తుకుంటాయి. సో ఈ సినిమాలో కూడా అట్లాంటివి చాలా ఉంటాయి అనిపిస్తుంది. నాకు ఒక చిన్న వెలితి ఏంటంటే ఈ సినిమా ఎక్కువ ముంబైలో షూట్ చేసినందుకు ఆ నార్త్ సైడ్ ఆర్టిస్టులు చాలా కనిపించారు. అంటే కొంచెం వాళ్ళు రియలిస్టిక్గా, అంటే సౌత్ సైడ్కు కొంచెం వాళ్ళు రియలిస్టిక్గా కనిపిస్తలేరు. అంతే తప్పిస్తే మిగతాదంతా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సినిమా కోసం అయితే క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.